నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు మరెన్నో విషయాలు మాట్లాడుకోపోయే ముందు ఎంతోమంది ప్రేక్షకులు ఆహ్వానిస్తూ ఉంటారు. మరి ఇన్ని రోజులు పండుగ కాబట్టి మీరు పర్యటనలు చేసి ఉండరు. మరి ఇప్పుడు పండుగ అయిపోయింది, కాస్త ఫ్రీ అయి ఉంటారు. పర్యటనలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా పర్యటనలు అనేవి ఉన్నాయి. అంటే 5, 6, 7 తేదీల్లో అంటే మన పర్యటనలు ఏంటంటే ఊరి పేరు వివరాలు మాత్రం తెలుస్తున్నాయి, కానీ ఏ రోజు ఏ డేటు ఎక్కడ అనేది మాత్రం తర్వాత తెలియచేయడం అనేది ఉంటుంది. 5, 6, 7 తారీఖుల్లో తిరుపతి, నెల్లూరు, బెంగళూరు కూడా అనుకోవటం జరుగుతున్నది. అయితే ఏ రోజు ఎక్కడ అనేది మాత్రం నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా కన్ఫామ్ గా తెలియచేయడం అనేది ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు పర్యటనలు అనేవి ఉన్నాయి. ఈ 3 రోజులు మాత్రమే. అయితే అందులో భాగంగా తిరుపతి, నెల్లూరు, బెంగళూరు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏ డేటు ఎక్కడ అనేది మాత్రం నెక్స్ట్ వీక్ తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే నాకు ఖమ్మము, కరీంనగర్, వరంగల్, ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక్కడ నుంచి కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే వాటికి కూడా డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ రావటం జరుగుతుంది, కానీ ఏ డేటు ఎక్కడ అనేది మాత్రం డెఫినెట్ గా ముందు తెలియచేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్ గా ఏ ఏరియాస్ రావటం అనేది మాత్రం తెలియచేయటం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఫిబ్రవరి 1st వీక్ లో మాత్రం మన తిరుపతి, నెల్లూరు, బెంగళూరు పర్యటనలు మాత్రం ఉన్నాయి. ఏ డేటు ఎక్కడ అనేది మాత్రం ఏ డేట్న ఏ ప్రదేశంలో ఉండటం జరుగుతుంది అనేది మాత్రం నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ గా తెలియచేయడం అనేది జరుగుతుంది. సీతా శర్మ గారు, మరి ఇక కొన్ని రోజులు పోతే మంచి రోజులు ప్రారంభమైపోతున్నాయి. వివాహాన్ని కానీ లేదంటే గృహప్రవేశాలు, శుభకార్యాలు అన్నీ ఉంటాయి కదా. అప్పుడు అందరూ కూడా తమ ఇంట్లో వాళ్ళకి శ్రీయంత్రం ఇవ్వాలి, వారికి మంచి జరగాలి మరి అనుకుంటూ ఉంటారు కదా. మరి శ్రీయంత్రాన్ని అందిస్తున్నారా? మరి ఇప్పటి నుంచి తీసుకోవచ్చా? పోస్టల్ ద్వారా అక్కడ అందిస్తున్నారా? చెప్పండి. తప్పకుండా. శ్రీయంత్రం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా తెలియజేసినట్టుగా, అంటే లాస్ట్ వీక్ కూడా పండగ సందర్భంగా వేరే ఊర్ల నుంచి మన హైదరాబాద్ వచ్చిన వాడు కావచ్చు, ఎక్కువ మంది కలవటం అనేది జరిగింది. అమ్మ మా వాడు తీసుకొచ్చి ఇచ్చారు, మేము ఇంకా మా బంధువులకు ఇవ్వాలి, మా అమ్మాయికి ఇవ్వాలి, మా కోడలికి ఇవ్వాలి, ఈ రకంగా చాలా మంది వచ్చి వెళ్ళారు. శ్రీచక్రం అనేది తీసుకునే దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి మాత్రం వాడు మనస్ఫూర్తిగా తెలియజేయడం, అంటే వాళ్ళ కళలో ఆ ఆనందం అనేది తెలుస్తుంటుంది. ఎంత ఆనందంగా చెప్తుంటారంటే, ఇది మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారమ్మా, అది పెట్టిన దగ్గర నుంచి బాగుంది, లేదా మా పిల్లలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు లేదా హాస్టల్ నుండి చదువుతున్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది తీసుకుని వెళ్ళారనమాట. స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది హాస్టల్లో ఉండటము, ఇక్కడ నుంచి వాళ్ళ ఊర్లోకి వెళ్ళటం, పండగకి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకొని వెళ్ళటం, పెట్టిన తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేయటము. ఇమ్మీడియట్ గా అసలు వాళ్ళు విత్ ఇన్ డేస్ లోనే తెలియచేయడం అనేది కూడా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి పనులన్నీ కూడా చాలా సజావుగా సాగిపోతున్నాయమ్మా అని చెప్పేసి చెప్పటము అయితే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అదేంటంటే శ్రీచక్రం అనేటువంటిది కూడా అది దానికి అంత పవర్ ని, ఆ శక్తిని అందించటము అనేది జరిగింది కాబట్టి అది వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదేమి పెద్ద మేరులాగానో పెద్దగానో ఉండటం అనేది కాదు. చాలా చిన్నగా ఉంటుంది, స్వల్పంగా ఉంటుంది. కానీ ఒకవైపు లక్ష్మీదేవి, గణపతి, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి కాబట్టి తప్పనిసరిగా గృహం యందు తిష్ట వేసుకొని కూర్చోటము అనేది జరుగుతుంది. దాన్ని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. మరి మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం అనేది లేదు. కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అందులోనే అదే కవర్లో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్లో మంత్రాన్ని వేరే ఒక ప్లేస్ లో, అంటే ఒక పేపర్ మీద కానీ బుక్ లో కానీ రాసుకుని తర్వాత తిరిగి ఆ పేపర్ని అదే కవర్లో పెట్టి ఆ కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఆ రాసుకున్నటువంటి మంత్రాన్ని వీలైతే 108 సార్లు పఠించటం చాలా మంచిది. 108 సార్లు చదవటం మాకు టైం కుదరదమ్మా అనుకున్నటువంటి వాళ్ళైతే వాళ్ళ శక్తి కొద్దీ చదవచ్చు, లేదా కొంతమంది ఇంకా ఎక్కువ సార్లు కూడా చదవచ్చు. టైం సరిపోతుంది, మేము చేయగలము, మీరు ఎన్నిసార్లు చేయాలో చెప్పండి అమ్మా అంటే మినిమం 108 సార్లు పఠించటం వాస్తవంగా చాలా చాలా మంచిది. కనీసం 40 రోజులైనా సరే ఆ విధంగా చేస్తే తప్పకుండా మనసులో సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా సరే ఒక సంకల్పము అనుకొని గనక బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి దయ వలన అది అతి శీఘ్రంగా వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. సంకల్పము అనేది నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతం వాళ్ళకైతే మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా లేదా మన పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపడం అనేది జరుగుతుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళు చేరవేయటం మీద తప్పించి ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి విదేశాలకు పోస్ట్ చేయటం అనేది మాత్రం లేదు. చాలా మంది తెప్పించుకుంటారు, వాళ్ళ బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ తెప్పించుకోవటం అనేది జరుగుతుంది. ఆ విధంగా విదేశంలో మన వాళ్ళు విదేశంలో సెటిల్ అయిన వాడు కూడా అక్కడ ఇల్లు కట్టించుకున్నామని కానీ ఇంతకంటే మంచి ఉద్యోగంలో
రావటం అనేది జరిగింది అని కానీ, ప్రమోషన్ వచ్చిందని కానీ, శాలరీ హైక్ అయిందనే విషయం కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అంటే ఆ శ్రీచక్రంకి ఏంటంటే అంత పవర్, ఆ శక్తి అనేది ఏంటంటే మన పూజావధి కార్యక్రమాలు నిర్వహించటం వలన ఆ పవర్ అనేది రావటం జరుగుతుంది. మామూలుగా మార్కెట్లో కొన్నట్టుగా అని కాకుండా దానికి అంత శక్తి ధారపోయటము అనేది జరిగింది. కాబట్టి అది పనిచేయటము అనేది కూడా అంత శీఘ్రంగా, అతి శీఘ్రంగా సంకల్పము అనేది నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం కూడా నాకు తీసుకున్నటువంటి వాడు కొన్ని వేల మంది తెలియచేయటం అనేది జరిగింది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, చెప్పండి అమ్మా, పేరు? హరిహరనాథ్ రెడ్డి అండి. మా అబ్బాయి ఓకే, గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1/2000 ఓకే, ఓకే. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? రాత్రి 9:05 ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టడీస్ అండి, ఇంటర్ చదువుతున్నాడు. తర్వాత చెప్తారండి సీతా శర్మ గారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి నాన్న. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మా అబ్బాయి గురించి తర్వాత స్టడీస్ ఎలా ఉంటాయి? ఓకే ఓకే. హైయర్ ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకున్నాడు ఇంటర్మీడియట్ లో? ఎంపీసీ అమ్మా. ఎంపీసీ తీసుకున్నాడు. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా రాణిస్తాడమ్మా. ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా శ్రద్ధగా చదువుకుంటే మాత్రం సక్సెస్ అవుతాడు. ఎడ్యుకేషన్లో చక్కగా రాణిస్తాడు. తన జాతకంలోనే ఉంది ఎడ్యుకేషన్లో రాణించటము అనేది. అయితే వీలైనంత వరకు రాహుకేతు పూజ అనేది శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ వరుసగా 4 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి చొప్పున 4 సంవత్సరాలు వరుసగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించటం చాలా మంచిది. అలాగే తనకి మెడలో ఒక లాకెట్ అనేది కూడా ధరించటం చాలా మంచిది. అది క్యాట్స్ ఐ అంటారు, వైఢూర్యము అనేటువంటిది. లాకెట్ మెడలో ధరించటం మంచిది. వీలైనప్పుడు ఎప్పుడైనా సరే మన ఆఫీస్కి వచ్చి అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకొని అది కలెక్ట్ చేసుకోవటము చాలా మంచిది. అలాగే పిల్లవాడికి గ్రే కలరు, మెరూన్ కలరు, మిక్స్డ్ కలర్స్ ఎక్కువగా కలిసి వస్తాయి. చదువుకునేటప్పుడు తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చదువుకుంటే చదువుకున్నది వంట పడుతుంది. ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ అని అంటారు. అది తూర్పు ఫేసింగ్ చేసి కూర్చొని చదువుకోవటం వలన చదివింది చదివినట్టుగా గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తెల్లవారుజామున లేచి చదువుకోవటం చాలా మంచిది. అలాగే శివుడిని, గణపతిని, దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చెప్పినట్టుగా గనక చేసుకుంటూ ఉంటే తప్పకుండా చదువులో రాణిస్తాడు నాన్న. బాబు చాలా బాగా చదువుతాడు. విద్యలో రాణించటము అనేది ఉన్నది. ఓకే, ఇప్పుడు కాలర్ కూడా ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అలాగే మరి ఇంకా మార్చి నెల ప్రారంభమైందంటే మరి 10th క్లాస్ విద్యార్థులు అందరికీ కూడా పరీక్షా సమయం. ఏప్రిల్ మాసంలో అందరికీ పరీక్షలు కాబట్టి ఎడ్యుకేషన్ కి సంబంధించి మరింత కేర్ తీసుకోవాల్సిన టైం కదండి. ఈ సమయంలో పిల్లలకి సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం చేస్తే బాగుంటుందా? అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ వివరాలు చెప్తారా? తప్పకుండా. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అన్నప్పుడు ఏంటంటే ఒకసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా మంచిది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే వ్యక్తిగతంగా వాళ్ళ జాతకము అనేది చూసి ఆ తర్వాత సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొకటి ఏంటంటే విద్యకు సంబంధించి అన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా కూడా నేను విద్యకే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి క్లయింట్స్ కూడా ఎక్కువ అదే చెప్తుంటారు, అమ్మ మీరు విద్య గురించి ఎక్కువగా తెలియజేస్తుంటారు అని. అంటే ఎవరు కూడా దోచుకెళ్ళినటువంటి ఆస్తిపాస్తులు ఏంటంటే విద్య ఒకటే. మిగతా ఏవైనా కోల్పోవచ్చు, అష్టైశ్వర్యాలు పోవచ్చేమో, కానీ విద్యను మాత్రం ఎవరు దోచుకెళ్ళలేరు. అటువంటి చక్కని విద్య, జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అటువంటి విద్య అనేది ఏంటంటే మన యందు అది కూడా ఏంటంటే చదువుకున్నప్పుడు గ్రాస్పింగ్ పవర్ అనేది కూడా అవసరం. అటువంటి గ్రాస్పింగ్ పవర్ కోసం అని చెప్పేసి నేను ఒక లాకెట్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. వాస్తవంగా దాన్ని ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీలో భాగంగా దాన్ని చెప్పి ఇంట్రెస్ట్ అన్న పీపుల్ తీసుకుని వెళ్ళేవారు. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళని స్వయంగా తెలియచేయడమే జరిగింది. ఈ లాకెట్ కట్టించిన దగ్గర నుంచి పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా అని చెప్పేసి. సో ఇటువంటివి ఏంటంటే మంచి మార్పు వచ్చినప్పుడు మీరు ఆ కార్యక్రమంలో తెలియచేయచ్చు కదమ్మా, విజయమార్గం కార్యక్రమంలో అనబట్టి ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతుంది వాస్తవంగా. అయితే ఇవి కాకుండా చాలా మనకి ఆఫీస్కి వచ్చినప్పుడు ఏమైతుందంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఎన్నో పరిహార మార్గాలు తెలియచేయడం జరుగుతుంది. అయితే విద్యకు సంబంధించి మా పిల్లల మంచి మార్పు వచ్చింది కాబట్టి మీరు తెలియచేయచ్చు కదా అనబట్టి తెలియచేయడం. అది మెడలో ఒక లాకెట్ అనేది కట్టడం అనేది జరుగుతుంది. మరి స్వయంగా వస్తే మాత్రం స్వయంగా నేనే లాకెట్ అనేది మెడలో కట్టడం జరుగుతుంది. దూర ప్రాంతం వాళ్ళకైతే మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా విద్యకు సంబంధించినటువంటిది లాకెట్ అనేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే అది కట్టించుకున్న దగ్గర నుంచి చాలా మంచి మార్పు వచ్చిందమ్మా, మా పిల్లల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి మార్పును చూసాము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. సో ఆ లాకెట్ ని తీసుకోవాలి అంటే కూడా అంటే మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కున్నది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని రావటం చాలా మంచిది. ఏ టైంకి రావాలి తెలుసుకుని. ఈ మధ్య ఏమవుతుందంటే ఇది
మీరన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఏమైతుంది, ఎగ్జామ్స్ టైం కాబట్టి చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కువగా రావటంతో ఏమవుతుంది, ముందుగా ఫోన్ చేసి ఫలానా టైం అని చెప్పేసి మేము తెలియచేయడం జరుగుతుంది. వీలైనంత వరకు ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఒక్కొక్క టైం అనేది ప్రొవైడ్ చేయడం. ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పర్వాలేదు. లేదు అని అంటే ఎక్కువ మంది బయట వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా ఒక టైం చెప్తే వీలైనంత వరకు ఆ టైంకి కొద్దిగా హాఫ్ అన్ అవర్ అటు ఇటు పర్వాలేదు, కానీ అందరూ ఏకకాలంలో వస్తే కొంచెం బయట వెయిట్ చేస్తుంటే మనకి కొంతమంది పసిపిల్లల్ని తీసుకుని వస్తారు, పేరు పెట్టించుకోవడం కావచ్చు, ఏదైనా సరే అది చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళు బయట వెయిట్ చేస్తుంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి ఎవరికైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు, లేదా ఎడ్యుకేషనల్ లాకెట్ కోసం వచ్చేవాళ్ళైనా సరే, శ్రీచక్రం కోసం వచ్చేవాళ్ళైనా ఫలానా టైము అనే సూచన చేస్తే వీలైనంత వరకు ఆ టైంకి వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అయితే ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి చదువు పరంగా మాత్రం మెడలో ఆ లాకెట్ అనేది ఉంచుకుంటే దానికి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. చదివింది చదివినట్టుగా గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం ఏంటంటే తీసుకున్నటువంటి వాడు తెలియచేయడం జరిగింది. చాలా మంది కూడా నేనేంటంటే వచ్చారు నమ్మకం విశ్వాసంగా కట్టడం అనేది బొట్టు పెట్టి లాకెట్ కట్టడం అనేది జరుగుతుంది. కానీ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఇప్పుడు మా పిల్లవాడు బాగున్నారమ్మా, మా పక్క వాళ్ళని తీసుకొచ్చాను, మా బంధువుని తీసుకొచ్చానని చెప్పేసి చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి అంత నమ్మకం విశ్వాసంగా వేయించుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే బుధుడికి అనుగ్రహము. అయితే ఏంటంటే కేవలం బుధుడు జ్ఞానాన్ని తెలివితేటల్ని ఎక్కువగా ప్రసాదిస్తుంటాడు. అట్లా బుధుడికి ప్రతీకగా అన్నమాట ఆ లాకెట్ అనేది అందచేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరు. అండ్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, శ్రీచక్రము ఎడ్యుకేషన్ లాకెట్. దాన్నేమో బీరువా లాకర్లో పొందుపరిచేదాన్ని శ్రీచక్రము లేదా శ్రీయంత్రము అని అంటాము. దీన్ని ఎడ్యుకేషనల్ లాకెట్. అది విద్యకు సంబంధించినటువంటిది. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు పురుషులు అన్న భేదం లేకుండా అందరూ కూడా ధరింపవచ్చు. అలాగే ఏంటంటే వ్యాపారస్తులకు కూడా చాలా మంచిది. హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఇదేంటంటే బుధుడే అన్నమాట, వ్యాపారానికి కూడా అధిపతి. అలాగే చక్కని తెలివితేటలు, ఎవరికైనా సరే ఒక తెలివితేటలు అనేది కూడా అవసరము. అయితే వ్యాపారం చేసే వాళ్ళకి ఇంపార్టెంట్, కంపల్సరిగా బుధుడి అనుగ్రహం అవసరము. అది కాక రెమెడీస్ కూడా తెలియచేయడం అనేది మంచి మాట భాగం అని ఎన్నో తెలియచేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అవి ఆచరిస్తున్నామమ్మా అని చెప్పారు. సో అలా వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే మెడలో ఆ లాకెట్ అనేది బుధుడికి ప్రతీకగా దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి దాని అంత చక్కగా వర్కౌట్ అవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే అన్ని మార్కెట్లో దొరికే వస్తువులే, కానీ ఏంటంటే దానికి సంకల్ప బలంగా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన దానికి అంత శక్తి అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి అది తీసుకున్న తర్వాత అంత అనుభూతులు అనేది కూడా వాడు తెలియజేయడం జరుగుతుంది. అమ్మ ఈ లాకెట్ కట్టించుకున్న దగ్గర నుంచి మా పిల్లల్లో మంచి మార్పులు వచ్చినాయి అని చెప్పేసి. సో ఈ మధ్య కాలంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి కట్టించుకుని వెళ్ళారు. అమ్మ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచి జాబ్ వచ్చింది మా పిల్లలకి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా విన్నాను. అయితే మా పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి అన్న సదుద్దేశంతో ఇటువంటివన్నీ కూడా తెలియచేయటము. అయితే వాళ్ళందరూ తెలియజేశారు, కొన్ని వందల వేల మంది తెలుపుతున్నారు కాబట్టి తిరిగి నేను కూడా తెలియజేసే కారణం అది. తప్పకుండానండి. మరి మీరు కూడా విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గం కోసం సీతాశర్మ గారిని నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి జాతక పరిశీలన, దోషాలు, దశలు, యోగాల గురించి తెలియజేస్తూనే ఎటువంటి రెమెడీ పాటించాలి, ఏ రత్నం ధరించాలంటే విషయాలు తెలియజేస్తారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి, శ్రీయంత్రం తీసుకోవాలి, అలాగే సర్వసిద్ధిమాల, మరి అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ తీసుకోవాలనుకున్నా కూడా సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్ తెలియజేస్తారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరి వచ్చే వారం కార్యక్రమంలో వివరంగా తెలియజేస్తారు. సీతాశర్మ గారు మరి ఇప్పుడు కూడా మన కార్యక్రమం మంచి మాట చెప్తుంటారు. మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ చెప్తుంటారు. ఈ రోజు ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగంగా చాలా మంది కూడా అంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ కూడా గమనించే నేను తెలియచేయడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళ మనసులో ఉద్దేశాలు ఏమిటి అనేది కూడా నేను కొంచెం అవి కూడా గమనిస్తూ ఉంటాను కాబట్టి తెలియచేయటం. ఈ మంత్లో ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి చాలా మంది కూడా భయపడుతున్నారు. ఇదేంటో ప్లానెట్ పొజిషన్స్ మారిపోతాయి కదమ్మా, శని మారటం అనేది జరుగుతుంది, ఈ ధనుసు రాశి వాళ్ళకు బాగుండట్లేదు కదా, ఇలా చాలా మంది కూడా వాళ్ళ భావాలనే తెలియచేయడం జరుగుతున్నది. సో చాలా బాధ అనిపిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా గమనించి ఈ వారం మొత్తం కూడా అంటే ఈ శనివారం దగ్గర నుంచి కూడా ఈ రోజు నుంచి చేయదగినటువంటిది. అయితే అది ఏలినాటి శని కావచ్చు,
అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, అలాగే శని మహర్దశ వాడు కానీ, అంతర్దశ బాధపడుతున్నటువంటి వాడు కానీ, ఆర్థికంగా మానసికంగా ఇలా అనారోగ్యపరంగా ఉన్నటువంటి వాడు కానీ ఎవరైనా సరే అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా చేయదగినటువంటిది ఈ రోజు నుంచి చేయవలసినటువంటి కార్యక్రమం. అదేంటంటే కొద్దిగా నీళ్లలో మినుములు, నువ్వులు అనేవి వేసి వాటిని రావి చెట్టు మొదటిలో పోసి అది 9 ప్రదక్షిణాలు, ఆ తర్వాత 9 ప్రదక్షిణాలు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం శనేశ్వరాయ నమః ఈ మంత్ర జపాన్ని పఠిస్తూ, ఓం శనేశ్వరాయ నమః ఈ మూల మంత్రాన్ని పఠిస్తూ 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం వలన ఎటువంటి భయము ఆందోళన ఉన్నా శని మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ మూల మంత్రము ఓం శనేశ్వరాయ నమః అన్న ఈ మూల మంత్రాన్ని రావి చెట్టు మొదటిలో కొద్దిగా నీళ్లలో మినుములు, నువ్వులు వేసి ఆ నీళ్లని రావి చెట్టు మొదటిలో పోసి ఆ తర్వాత రావి చెట్టుకి 9 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఎన్ని రోజులు? 9 రోజులు ఈ విధంగా చేయాలి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ శనివారం నాడు మొదలుపెట్టి, ఎందుకంటే 27వ తారీఖు అమావాస్య ఉంది. చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు. అంత భయపడాల్సింది కాదు. వాస్తవంగా ఏంటంటే మనం చేయవలసినటువంటి పరిహారాలు, పరిష్కారాలు అనేవి చేసుకుంటూ ఉంటే శని చాలా మంచివాడు కూడా. మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చిన, అలాగే ఆయుష్ని ప్రసాదించిన, ఐశ్వర్యాన్ని ఇచ్చిన శనీశ్వరుడు చాలా చాలా మేలు చేస్తాడు. అలా శనీశ్వరుడు మేలు చేయటం కోసము ఈ విధంగా ఈ రోజు నుంచి పరిహారము అనేది ప్రతి వ్యక్తి కూడా ఆచరిస్తే 9 రోజులు ఈ విధంగా 9 రోజులు గనక ఆచరిస్తే ఈ 9 రోజుల్లోనే భాగంగా ఆ 27వ తారీఖు అమావాస్య అనేది కూడా వచ్చే శుక్రవారం నాడు అమావాస్య సందర్భంగా ఆ రోజు కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవటం వలన పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. అలాగే మరొకటి ఏంటంటే ఎప్పుడు కూడా తెలియచేసేదే కానీ మళ్ళీ అమావాస్య ముందు కాబట్టి అందరికీ కూడా గుర్తు చేయటం, అమావాస్య నాడు కొంచెం బెల్లం అనేది ఆవుకి ఆహారంగా తినిపించటం చాలా మంచిది. ఏ రకమైన సమస్యలున్నా సరే అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇంతకు ముందు తెలియచేసినట్టుగా ఎటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఆవుకి కొంచెం బెల్లం అనేది ఆహారంగా తినిపించటం, అది అమావాస్య నాడు గనక తినిపిస్తే చాలా చాలా మేలు జరుగుతుంది. పాజిటివ్ రిజల్ట్స్ అనేది అతి శీఘ్రంగా పొందగలుగుతారు. చాలా త్వరగా తెలియచేయటము అనేది జరుగుతుంది. ఇది ఈ రోజు ఏంటంటే మంచి మాటల భాగంగా అయితే ఈ వారం వచ్చిన వాళ్ళందరినీ కూడా గమనించాను. ఏంటో టెన్షన్ పడిపోతున్నారు పాపం. అంత టెన్షన్ పడాల్సింది లేదు. వాస్తవంగా శనీశ్వరుడు చాలా మంచివాడు. ఆయుష్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ అన్నీ కూడా ప్రసాదిస్తాడు. అయితే ఏంటంటే దానికి మనం చేయాల్సినటువంటి పరిహారాలు, పరిష్కారాలు అనేది కనుక మనం అలా చేసుకుంటూ ఉంటే అంత పాజిటివ్ రిజల్ట్స్ కూడా పొందగలుగుతారు. ఎప్పుడు కూడా దేనికి టెన్షన్ పడక్కర్లేదు. మన విజయ మార్గం కార్యక్రమంలో ఎప్పుడు పరిష్కార మార్గాలు అనేది తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించేదే ఈ విజయ మార్గం అనేది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మంచి మాట విన్న తర్వాత చాలా మంది కూడా మేము సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి, అంటే సంతానం కోసం బాధపడుతున్నటువంటి వివాహం అయ్యి 14 ఏళ్ళైందమ్మా, 7 ఏళ్ళైంది, 6 ఏళ్ళైంది, ఈ విధంగా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా పసిపిల్లని తీసుకొని వస్తుంటారు. మీరు చెప్పిన మంచి మాటల భాగంగా ఈ రెమెడీస్ చేశామమ్మా, మేము బ్లెస్సింగ్స్ కోసం తీసుకొచ్చామని పసిపిల్లని తీసుకొస్తారు. మనస్ఫూర్తిగా అసలు నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. వాళ్ళ ఆ ఆనందం చూస్తూ ఉంటే నిజంగా అయితే ఇంకా చెప్పాలి అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్తుంటారు. అయితే పసిపిల్లల్ని తీసుకొని రావటం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే ఈ మంచి మాటల్లో భాగంగా చాలా మంది కూడా మంచి మాట ఏం చెప్తానా అని చెప్పేసి విని ఎదురు చూసి ఆఫీసులకు వెళుతున్నామమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ప్రధానంగా ఎప్పుడూ కూడా అంటే విశ్వసించి అంత విశ్వాసంగా ఈ మంచి మాట అనేది వినటం కోసం ప్రేక్షకులు చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కోసం మరీ మరీ చెప్పేది ఏంటంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మానసిక ప్రశాంతత అనేది అప్పుడే గృహం యందు అంటే మొత్తం గృహం యందు కూడా ఉండేది ఎప్పుడు అంటే మానసిక ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు మాత్రం మాట్లాడుకోకూడదు. అంటే చాలా మంది దగ్గర వినటం అనేది జరుగుతుంటుంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడటము అనేది ఉండకూడదు. అంటే ఎవరికైనా సరే తగువులు, గొడవలు, మాట వస్తుంది అంటే భోజనాల దగ్గర వస్తూ ఉంటాయి.
చాలా మందిని గమనిస్తూ ఉంటాం, అది చాలా తప్పు. అందుకనే పెద్దవాళ్ళు వెనకటిలో నియమం పెట్టింది ఏంటంటే మాట్లాడకూడదు, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అన్న నియమం అందుకోసం పెట్టారు. సో మంచి మాటని అంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో తెలియచేయటము. ఎప్పుడు కూడా తరువాత భోజనానంతరం మీరు మాట్లాడుకోవచ్చు, కానీ భోజన సమయంలో మాత్రం ఎవరు కూడా ఎటువంటి మాటలు అనేది మాట్లాడుకోకుండా పద్ధతిగా తూర్పు దిక్కు తిరిగి కూర్చోవటం లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోవటం, కూర్చుని భోజనం చేస్తే తిని చక్కగా మనకు ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి మాటలు బాగా రెమెడీస్ తో పాటు నిజంగా మంచి విషయాలు కూడా మాట్లాడుకున్నామండి. సీతా శర్మ గారు, మరి అలాగే న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేయించుకున్న తర్వాత మరి స్పెల్లింగ్ ఏ విధంగా ఉంటుందో, రాయగలమో లేదో, లేదంటే అందరితో మరి కొత్తగా అనిపిస్తుంది ఇలా ఆలోచన చేస్తుంటారు కదా, మరి న్యూమరాలజీ కరెక్షన్ అందరూ చేయించుకోవచ్చా, ఏ విధంగా చేయించుకోవాలో చెప్పండి. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ అనేది వాస్తవంగా ఏమైతుందంటే నవే డేస్ అదొక క్రేజ్ కూడా ఉండిపోయింది పబ్లిక్ లో. అంటే వచ్చిన తర్వాత నేమ్ కరెక్షన్ చేయకపోతే కూడా వాళ్ళ ఫేస్ రీడింగ్ గమనిస్తుంటాం కదా, రకరకాల భావన ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా కంపల్సరీ నేమ్ కరెక్షన్ ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది అవసరము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. వాస్తవంగా ఆ పేరు రాసుకునేటప్పుడు వాళ్ళ ఫేస్ రీడింగ్ ని చూసి ఇది కరెక్ట్ అవునా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక లక్కీ నెంబర్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా అనేది చూసుకుని ఏదైనా అవసరము అనుకుంటే తప్పనిసరిగా ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది తప్పనిసరిగా. అంతేకాని 2, 3, 4 అక్షరాలు ఎబ్బెట్టుగా ఉండేటట్టుగా ఉండకూడదు. మనకు ప్రొనౌన్సియేషన్ కూడా రిలేటెడ్ గా ఉండాలి. ఏ పేరు పెట్టుకున్నా సరే కరెక్షన్ చేశాము అని అంటే అది ప్రొనౌన్సియేషన్ కూడా ఈజీగా ఉండాలి. సేమ్ కరెక్ట్ గా ఆ వర్డ్ దానికి అది ఆ మీనింగ్ ని పోకుండా చాలా ఉండేటట్టు ఉంటే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మన ఈ ఆఫీస్ ఎందుకు మాత్రం అది కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అది లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా చూసుకుని నేమ్ కరెక్షన్ అనేది ఉంటుంది. అలాగే ప్రొనౌన్సియేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని నేమ్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సీతా శర్మ గారు, మరి సమయం అయిపోతుంది, పర్యటన గురించి మరొకసారి చెప్తారా ప్రేక్షకులకు? పర్యటనలు అనేది మాత్రం 5, 6, 7 తారీఖుల ఫిబ్రవరి నెలలో పర్యటన చేయడం జరుగుతుంది. అది తిరుపతి, నెల్లూరు, బెంగళూరు. అయితే ఏ రోజు ఏ ప్రదేశము అనేది మాత్రం, ఏ ఊరు అనేది మాత్రం నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా తెలియచేయటము అనేది జరుగుతుంది. అలాగే ఖమ్మము, వరంగల్, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, హైదరాబాద్ ఇక్కడ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడికి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఏ డేటు అనేది మాత్రం డెఫినెట్ గా ముందు తెలియచేయటం అనేది జరుగుతుంది. మరి విన్నారు కదా, పర్యటన సమయంలో నేరుగా కలుసుకునేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ ప్రాంతాలకు వస్తున్నారో తెలియజేశారు కదా, పూర్తి వివరాలు వచ్చే వారంలో తెలియజేస్తారు. అలాగే మరి ముందుగా ఆ ప్రాంతాల వారు మాత్రమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిక్కడపల్లి, హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. మరి నేరుగా కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల, అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ కోసం కూడా సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని మరలా చూడాలనుకుంటే యూట్యూబ్ సెర్చ్ లో విజయమార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు మరి రోజు కార్యక్రమంలో ఎంతో మంది ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మరి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. మంచి మాటలో భాగంగా రెమెడీస్ చెప్పారు, శ్రీయంత్రం గురించి, ఎడ్యుకేషన్ లాకెట్ గురించి కూడా చెప్పారు. మనకున్న సమయాభావం వల్ల సర్వసిద్ధిమాల గురించి కూడా చెప్పాలి, అడగాలనుకున్నా కానీ సమయం సరిపోలేదు. కానీ చాలా చక్కటి విషయాలు చర్చించుకున్నామని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి విజయమార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి, త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.